హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 98. అన్ని కిటికీలు తలుపులు మూసి బయటికి నడిచాడు ఆకాష్. అక్కడున్న వాచ్మెన్ తో ఎవరిని కూడా నాకు తెలియకుండా లోపలికి పంపించొద్దు అని అనేసి ఎవరిని కూడా అని ఒత్తి పలుకుతూ చెప్పి, ఒకవేళ ఎవరైనా బలవంతం చేసి లోపలికి వెళ్ళాలని చూస్తే వెంటనే నాకు కాల్ చేయి, ఇది నా పర్సనల్ నెంబర్ అని నెంబర్ ఇచ్చాడు. ఆ వాచ్మెన్ సరేనని తలోపగానే వడివడిగా కారు డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. గంటలు నిమిషాలుగా, నిమిషాలు క్షణాలుగా రూపాంతరం చెందాయి. పృథ్వీ న్యూయార్క్ లో తన చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి సరిగ్గా 6 గంటల 45 నిమిషాలు అతని అనుచరులతో పాటు లండన్ లో దిగాడు. అక్కడ నుండి ఆకాష్ అడ్రస్ కనుక్కుని నేరుగా కారులో అక్కడికి బయలుదేరాడు. లావుగా ఎత్తుగా ఉన్న ఒక బాడీ గార్డుతో పాటు 2 అసిస్టెంట్లు అతని వెంటే ఉన్నారు. 2 గంటల్లో ఆకాష్ గెస్ట్ హౌస్ ముందు ఆగాడు. కారుని చూడగానే అది ఆకాష్ కారు అని కాదని అర్థమై వాచ్మెన్ వెంటనే ఆకాష్ నెంబర్ కి కాల్ చేసి జేబులో పెట్టుకున్నాడు. ముందుగా పృథ్వీ బాడీగార్డ్ కారు దిగి పృథ్వీ ఉన్న వైపు తలుపు తీశాడు. అందులో నుంచి దిగిన పృథ్వీ పరిశీలనగా ఆ గెస్ట్ హౌస్ మొత్తం చూసి వాచ్మెన్ ని పట్టించుకోకుండా లోపలికి కదిలాడు. వాచ్మెన్ వెంటనే ఎదురొచ్చి, సార్ మీరెవరు, అపాయింట్మెంట్ ఉందా అని అడగ్గా అతని బాడీగార్డ్ వాచ్మెన్ ని చెంప మీద గట్టిగా గుద్దేసరికి అతను అక్కడికక్కడే కింద పడగా అతని ఫోన్ నుండి అంతా విన్నాడు ఆకాష్. వేగంగా లోపలికి నడిచాడు పృథ్వీ. జేబులో ఉన్న చిన్న తుపాకీని చేతిలోకి తీసుకున్నాడు. తలుపుని కాస్త జరపగానే తెరుచుకోవటంతో నెమ్మదిగా లోపలికి నడిచాడు. ఇల్లంతా గాలించడం మొదలుపెట్టి పైకి నడిచి గదులు వెతికేసరికి ఆకాష్ గదిలో నిద్రపోతున్న ఆద్య కనిపించింది. ఆమెను అక్కడ చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆద్య అని తనలో తానే అనుకుంటూ అతను వెనుకే వస్తున్న వాళ్ళందర్నీ అక్కడే ఆగమని సైగ చేస్తూ లోపలికి నడిచాడు. ఆమె మీదున్న దుప్పటిని లాగేగాని చిన్నగా కదిలి పక్కకు తిరిగి పడుకుంది ఆద్య. ఆమె అక్కడ ఎందుకుందో అర్థం కాకపోయినా నిద్రపోతున్న ఆమె ముఖాన్ని కాసేపు అలాగే చూసి ఆమె తనని పెళ్లి చేసుకుంటానన్న మాటలు గుర్తొచ్చి ఆమె ముఖం దగ్గరికి జరిగి బుగ్గల మీద తడుతూ ఆద్య అని పిలిచాడు. గొంతు వింతగా ఉండేసరికి కనురెప్పలను అటు ఇటు కదుపుతూ కళ్ళు తెరిచింది. ఎదురుగా పృథ్వీ ముఖం కనబడేసరికి ఒక్కసారిగా గుండె జల్లుమనగా తన భయం వలన ఆకాశే అలా కనబడుతున్నాడేమో అనుకుని కళ్ళు నలుపుకుని చూసింది. అప్పుడు స్పష్టంగా పృథ్వీ ముఖం కనబడగానే భయంతో గట్టిగా అరిచింది. ఆ అరుపు సగంలోనే అరచేత్తో ఆమె నోరు మూసేసి, అరవకు, ఆ ఆకాష్ గాడు ఇక్కడే ఉంటే వింటాడు అనేసి. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆద్య అని అడిగాడు. అప్పటికే ఆమె కన్నుల నుండి కన్నీళ్లు రావటం చూసి, సరే ఇప్పుడేం చెప్పొద్దులే, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా, పదమ్ములు అంటూ ఆమె నోటి మీదున్న చెయ్యి తీసి ఆమె చెయ్యి అందుకోగాని వెంటనే అతన్ని తోసేసి వెనక్కి పరిగెత్తింది ఆద్య. ఆమె ఎలా చేయగాని ఆశ్చర్యంతో పాటు కోపం కూడా రాగా, ఏమైంది, పదమ్ములు వెళ్ళిపోదాం అంటూ ఆమె వెనకాలే నడవగా, లేదు నేను రాను, నేనెక్కడికి రాను అంది తడబడుతూ. పృథ్వీ దవడ బిగుసుకుంది. రానంటే ఏంటి అర్థం, ఎందుకు రావు, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావుగా అని అడిగాడు మళ్ళీ ఆమె చెయ్యి అందుకుంటూ. ఆకాష్ ని ప్రేమిస్తున్నానని చెప్తే అతని మీద మరింత కోపం పెంచుకుని ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో ఆ విషయం చెప్పకుండా, నేను పెళ్లి చేసుకోను, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నన్ను వదిలేయ్, భయాన్ని దాచుకుంటూ స్పష్టంగా చెప్పేందుకు ప్రయత్నించి కుదరక వణుకుతూ చెప్పింది. పృథ్వీ కళ్ళు అగ్ని గోళాలయ్యాయి. అతనికి కోపం ముంచుకొచ్చింది. ఏంటే వేషాలు ఇస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఇంతకాలం ఆగాను, అదే నా తప్పని నిరూపించావు అని పొల్లు కొరుకుతూ అనేసి, నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో పడేస్తే నువ్వే నా దారికొస్తావంటూ ఆమె చెయ్యిని బలంగా లాగాడు. ఏడుస్తూ గించుకుంది ఆద్య. ఇకెలా కాదని ఆమె నెత్తుకోగానే అక్కడికి తుపాకీతో పాటుగా వచ్చారు పోలీసులు. వాళ్లతో పాటు ఆకాష్ కూడా ఉండడం చూసి ఆద్యని నెమ్మదిగా కిందకి దించాడు పృథ్వీ. వెంటనే పరిగెత్తి ఆకాష్ గుండెల్లో తల దూర్చాలన్న ఆశని గుండెల్లోనే అదిమి పట్టుకుని రాయిలా అలాగే నిలబడిపోయింది ఆద్య. పోలీసులు తుపాకీని ఎక్కి పెట్టేసరికి అప్రయత్నంగానే చేతులు పైకెత్తాడు పృథ్వీ.
వెంటనే పరుగులాంటి నడకతో ఆద్యని చేరుకుని ఆమెను గుండెలకు హత్తుకున్న ఆకాష్ని చూడగానే అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. ఊహించిన పరిణామానికి ఆద్య బిత్తరపోయి చూసింది. ఆమె భయం ఎరిగిన వాడిలా ఆమెను మరింత బలంగా దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నీకేం కాదు, నేను వచ్చేశానుగా అన్నాడు భరోసాగా. ఆ మాటతో బిగుసుకుపోయి ఆమె చేతులు వదిలైపోయి ఆకాష్ చుట్టూ అల్లుకున్నాయి. అలా ఒకరి కౌగిట్లో మరొకరు ఉండడం చూసి పృథ్వీకి ఎన్నడూ రానంత కోపం వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇక్కడ వీడితో సరసాలాడుతున్నావా? నిన్ను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇద్దామనుకున్నా, కానీ నీకు అప్పట్లా చేస్తేనే కరెక్టే అని అతను అనగాని ముందుకు జరిగి పిడికిలెత్తి పృథ్వీని కొట్టబోతూ మీడియా వచ్చేసిందని తెలిసి తమాయించుకుని, రే యదవా, ఇంకొక మాట నా ఆద్య గురించి మాట్లాడ్డావో ఇక్కడికిక్కడే పాతి పెట్టేస్తా అని పొల్లు నూరుతూ అతనికి మాత్రమే వినపడేలా అన్నాడు. అక్కడ మీడియా ఉందని తెలియక అతనంత నిశ్శబ్దాన్ని ఎందుకు అంటున్నాడో అర్థం కాకపోయినా ఆలోచించేంత సమయం లేక ఆవేశంతో, అర్థమైందిరా, ఇదంతా నీ ప్లాన్ అని. ఆది అని నా అనడానికి కూడా వీలు లేకుండా నిన్ను ఎంత దారుణంగా చంపుతానో చూడు. నిన్ను చంపాకే దాన్ని పెళ్లి చేసుకుంటా. ఎంతో మందిని మట్టుపెట్టిన నా సంగతి నీకింకా పూర్తిగా తెలీదు అన్నాడు వేలు చూపించి. అతని మాటలతో ఆకాష్ పొగరుగా నవ్వి పృథ్వీ తన వేలు దించి ఆశ్చర్యంగా చూశాడు. రే పృథ్వీ, నేను మొదటడుగు వేసినప్పుడే 100 అడుగులు ఎలా ఉంటాయో ఆలోచిస్తాను. అలాంటిది నీలాంటి హంతకుడితో పెట్టుకున్నప్పుడు నీ గురించి తెలుసుకోకుండా ఉంటానా అని అనేసి నువ్వు చార్టెడ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత టీవీ చూసినట్లు లేవు. ఒకసారి చూసి తరించు అని అనగాని వెనుకే ఉన్న తేజ టీవీ ఆన్ చేశాడు. బయటపడిన ఎమరాల్డ్ అధినేత పృథ్వీ నిజ స్వరూపం, సొంత భార్యని ఆస్తి కోసం చంపాలని చూసిన పృథ్వీ అన్న హెడ్డింగులతో పక్కన మీనా ఫోటోలు కూడా కనిపించాయి. ఆ మరు క్షణమే మీనా మాట్లాడింది. అందులో ఆమె పిచ్చిదానిలా కనిపించడం లేదు, చక్కగా మాట్లాడుతుంది. తనని కావాలని పృథ్వీ చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగో తప్పించుకుని బయటపడ్డానని అని మొదలుపెట్టి పృథ్వీ చేసిన హత్యలన్నీ చెప్పింది మీనా. అది చూడగానే పృథ్వీ గొంతులో గుటక పడింది. మీనా బ్రతుకుందన్న షాక్ నుండి తేరుకోక ముందే అతని గురించి మీడియా ఎదుట చెప్పడం మరింత షాక్ కి గురి చేసింది. ఆద్య కూడా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె ముందుకొచ్చి నిజాలని చెప్పిన వెంటనే ఇక ఆ బాంబు దాడిలో మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులైన కొందరు వ్యక్తులు కూడా పృథ్వీ మీద కేసు ఫైల్ చేశారు. ఇక అంటూ కింద చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇచ్చారు. అది చూస్తున్న కొద్దీ పృథ్వీకి మరింత మంట పెరిగిపోయింది. ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలోనే తన ప్రాజెక్టు విషయాలపై భారతదేశ సెక్యూరిటీ సిస్టమ్ ని హ్యాక్ చేసినట్లు కూడా ప్రభుత్వ అధికారులకు వెల్లడించారు. భారతదేశంలో పుట్టి దేశానికే కలంకం తెచ్చాడని భారత నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా చెప్తూ ఉండగానే పృథ్వీ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. ఇంకా పొగరుగా నవ్వుతున్న ఆకాష్ ముఖం చూసేసరికి పొల్లు పటపటా కొరుకుతూ, రే ఆకాష్ అని అరుస్తూ పక్కనే పోలీస్ చేతిలో ఉన్న తుపాకీని ఆకాష్ కి గురిపెట్టి అందరూ గమనించే లోపే ఆకాష్ ని కాల్చాడు. ఆ శబ్దానికి అందరు గుండెలు జల్లుమనగా నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి ఆ బుల్లెట్ ఆకాష్ ఒంటికి తగలేదు. ఎప్పుడొచ్చిందో ఎవరికీ తెలియదు గాని 3 అడుగుల దూరంలో ఇప్పటి వరకు నిలబడి ఉన్న ఆద్య అకస్మాత్తుగా ఆకాష్ ముందు కనబడింది. ఆమె భుజానికి బుల్లెట్ తగిలిన భాగం నుండి రక్తం వచ్చింది. గదంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆద్య అంటూ గట్టిగా అరిచిన ఆకాష్ అరుపుతో అందరూ తేరుకున్నారు. అప్పటికే మీడియా వాళ్ళ కెమెరాల్లో ఆ దృశ్యాలను రికార్డ్ అయ్యాయి. పృథ్వీ అది ఊహించలేదు. అస్సలా ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆద్య అంత సడన్ గా ఆకాష్ ని కాపాడడానికి ముందుకు రావడంతో అతని ఆవేశం మరింత పెరిగింది. కానీ అప్పటికే అతని చేతిలోని తుపాకీని లాక్కుని అతని తలకి ఎక్కిపెట్టారు పోలీసులు. ఆద్య కళ్ళు మూతలు పడడం చూడగానే ఆకాష్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఎదురుగా ఉన్న పృథ్వీ వంక చూసి పట్టరాని కోపంతో అతని ముఖం మీద బలాన్నంతా ఉపయోగించి గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న గాస్ టేబుల్ కి పృథ్వీ తల తగిలి కింద పడ్డాడు. అతని తల నుండి రక్తం వచ్చింది. ఆ రక్తాన్ని చూసి సంతోషించి వెంటనే ఆద్యని ఎత్తుకుని అక్కడున్న వాళ్ళందరినీ తప్పించుకుంటూ కిందకి పరిగెత్తాడు.
వెంటనే ఆద్యాన్ని కారులో పడుకోబెట్టి తన వెనక వచ్చిన తేజ చేతిలో కీస్ విసిరేసి డ్రైవ్ చేయమన్నట్లు తలూపి టక్కున కారుకి ఆద్య తలను ఒళ్ళో పెట్టుకుని ఆమె భుజానికి కట్టాడు. ఆద్య ఇంకా స్పృహలోనే ఉంది. కనులు మూస్తూ తెరుస్తూ ఆకాష్ కన్నీటిని గమనిస్తుంది. అలా తన కోసం ఏడుస్తున్న ఆకాష్ ని చూడగానే ఆమె పెదవులు అంత నొప్పిలో కూడా విచ్చుకున్నాయి. ఆమె చిరునవ్వును చూసి కనుబొమ్మలు ముడిపడగా, ఏ మెంటల్, ఎందుకే నవ్వుతున్నావు? అసలు నిన్నెవడో నా ఎదురుగా రమ్మన్నాడు అని అనేసి సమాధానం ఇవ్వని ఆమె వంక చూసి, నొప్పియట్లేదా? ఇంత బాధలో కూడా నీకు నవ్వెలా వస్తుంది? భయంగా లేదా? కొత్తగా ఊరుతున్న కన్నీళ్లతో అడిగాడు. చిన్నగా గొంతు పెగల్చుకుని ఆకాశ్ ఉండగా ఆద్య ప్రాణం పోదు అంది. ఆమె కళ్ళల్లో నిండిన నమ్మకాన్ని చూసి కన్నీళ్లు రాలి పడేలా కనులు మూసుకుని, నేనుండగా నీకేం కాదు అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. వాళ్ళిద్దరినీ అలా అద్దం నుండి చూసి ఆనాటి ఆకాశ్ ఏడుపు కన్నీళ్లు అన్నీ గుర్తుకు రాగాని చివరికిద్దరు ఒకటవడం చూసి తేజ మనసంతా నిండిపోయింది వాళ్ళని అలా చూసి. సుమారు 20 గంటల తర్వాత కళ్ళు తెరిచింది ఆద్య. రక్తం ఎక్కువగా పోవటం వలన రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ప్రస్తుతం గ్లూకోజ్లు పెట్టున్నాయి. కుడి చేతి నరాలు గ్లూకోజ్ నీళ్ళ వల్ల నొప్పి పుడుతూ ఉంటే ఎడమ భుజం మీద బుల్లెట్ గాయం వలన నొప్పి పుట్టగా అన్ని గంటలు కదలకుండా పడుకోవటం వలన వీపు నొప్పి పుట్టింది. మొత్తానికి శరీరం అంతా పచ్చి పుండిలా మారింది. చుట్టూ చూసింది ఆద్య. గది చాలా పెద్దగా ఉంది. విఐపీలు ఉండే హాస్పిటల్ గదిలా ఉంది. పక్కనే పెద్ద లెదర్ షీట్ సోఫాలో కూర్చుని మోకాలకు మోచేతులాంచి అరచేతులను మడిచి తల అంచి కిందకు మొహం చేసి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు ఆకాష్. అతన్ని చూడగానే కొండంత ధైర్యం రాగా అతన్ని పిలవాలి అనుకున్న ఆమె గొంతుకి అడ్డుపడింది ఆక్సిజన్ మాస్క్. ఇక కదల్లేక ఒక పక్కకు తిరిగి అతన్ని పిలిచేందుకు ప్రయత్నించి ఓడిపోయి పక్కనే టేబుల్ మీద ఉన్న గ్లాస్ ని చూసి కుడి చేతి వేళ్లతో దాన్ని తట్టింది. ఆ గ్లాస్ కింద పడగానే ఉలిక్కిపడి నిద్ర లేచి ఆద్య వైపు చూశాడు ఆకాష్. ఆమె కళ్ళు తెరిచుండడం చూసి వెంటనే ఆమెను చేరుకున్నాడు. అతన్ని తీక్షణంగా చూసింది ఆద్య. ఎన్నో గంటలుగా నిద్రపోయినట్లు లేడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చెదిరిపోయిన జుట్టు, అస్తవ్యస్తంగా ఉన్న ముఖంతో అతన్ని చూడగానే ఆమె కోసం అతను ఎంత కంగారు పడ్డాడో ఇట్టే తెలిసిపోయింది. ఆమె ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అని అర్థమై ఆక్సిజన్ మాస్క్ ని తీశాడు నెమ్మదిగా. ఆ ఆకాష్ అని అంది ఆద్య. చెప్పు అని లాలనగా అడిగాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళు. నాకిక్కడ ఉండాలని లేదు. కాసేపు నిద్రపోవాలి. అతని నిద్రలేని కనులను చూస్తూ చెప్పింది. సరే అని చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. 2 గంటల తర్వాత ఆకాష్ మరో హౌస్ కి ఆద్యని షిఫ్ట్ చేశారు. విశాలమైన పడక గదిలో తెల్లటి బెడ్షీట్ ఉన్న బెడ్ మీద ఆమెను పడుకోబెట్టారు. కట్టెళ్లు మూసి ఉన్న కాస్త వెలుతురును దూరం చేసి ఆమె దగ్గరికి చేరి పడుకో అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కదలబోయిన అతన్ని చేతిని బలంగా పట్టుకుంది ఆద్య. ఏంటన్నట్లు ఆకాష్ చూడగానే ఇక్కడే పడుకో అంది బొంగమూతి పెట్టి. మనసులో ఉన్న మాటే ఆ మనేసరికి ఎగిరి గంతేసినంత పని చేసి ఆమె కుడి పక్కగా చేరాడు. కుడివైపు తిరిగి అతని గుండెల మీద తల మోపింది ఆద్య. ఆకాష్ అని పిలిచింది చిన్నగా. అని బదులిచ్చాడు అతను. ఎందుకో ఈ రోజంతా నిద్రపోలేదు అని అడిగింది కళ్ళు మూసుకుని. నీకెలా తెలుసు? నీ కళ్ళు చెప్పాయి. నేను నిద్రపోలేదని చెప్పిన నా కళ్ళు ఎందుకు నిద్రపోలేదో చెప్పలేదా అమ్ములు? అతని ప్రశ్నతో చిన్నగా నవ్వింది ఆద్య. ఇక నిద్రపో ఆకాష్, నా కవ్విట్లో అంటూ బలంగా అతన్ని పట్టుకుని అతని గుండెల మీద తల మోపింది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమెను మీదకి లాక్కుంటూ కళ్ళు మూసుకున్నాడు ఆకాష్. ప్రపంచం కౌగిట్లోనే ఉంది. ఇంకెక్కడ వెతకాల్సిన అవసరం లేదని ఎవరో చెప్పినట్లుగా కళ్ళు మూసిన కొన్ని క్షణాలకే నిద్రపోయాడు ఆకాష్. తలెత్తి అతని ముఖాన్ని తీక్షణంగా చూసింది ఆద్య. అలసటని తలపిస్తున్న అతని నుదురు మీద గాలికి రెపరెపలాడుతున్న ముంగురులు అతని ముఖానికి మరింత ఆకర్షణీయంగా మారుస్తూ ఉంటే కాస్త పైకి జరిగి అతని నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది ఆద్య. ఆ తర్వాత బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. ఇక లేవబోతూ ఉంటే ఆమె వైపుకి తిరిగి పెదాలు ఆమె పెదవులకు ఆనిచ్చాడు ఆకాష్.
టక్కున అతని స్పర్శ తగలగా హాయిగా కళ్ళు మూసి తెరిచి అతని ముంగురులను ఆప్యాయంగా సర్ది గంటలు గంటలు నిద్రపోయి ఉండేసరికి ఏదోలా అనిపిస్తూ ఉండగా ఇక లేచేందుకు ప్రయత్నించిన ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెను మరింత దగ్గరికి అదుముకున్నాడు. అతను అలా చేసేసరికి కదిలే వీలు లేకుండా అలాగే ఉండిపోయింది. దాదాపు గంట తర్వాత మెలకువ రాగా పృథ్వీ చేసింది గుర్తుకొస్తూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ఆకాష్ని చూసి ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా లేచింది. చెయ్యి నొప్పి పుట్టగా దాన్ని సరిచేసుకుని బయటికి నడిచి బాల్కనీలో కూర్చుంది. పక్కనే ఉన్న పూల మొక్కలు చల్లటి గాలిని పలకరిస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత ఆమె మనసు ప్రశాంతంగా అనిపించింది. సుమారు మరో గంట తర్వాత కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపించగా నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళింది. కాసేపటి తర్వాత ఇక 2 కప్పులు ట్రేలో పెట్టుకుని బెడ్రూమ్ వైపు వస్తూ ఉండగానే ఆద్య అన్న ఆకాష్ పిలుపు వినిపించింది. ఇక కాస్త వేగంగా పెంచి నడకలో అతన్ని చేరుకోకముందే ఎదురొచ్చాడు ఆకాష్. ట్రేని ఒంటి చేత్తో పట్టుకున్న ఆద్యని చూసి దాన్ని తన చేతిలోకి తీసుకుంటూ ఎవరు కాఫీ తెమ్మన్నారు ఇప్పుడు అని కోపంగా అడిగి అయినా అసలు ఎందుకు అప్పుడే లేచావు అంటూ ఆమెను బాల్కనీ వైపు నెమ్మదిగా నడిపించి కూర్చోబెట్టాడు. నాకు బుల్లెట్ తగిలింది చెయ్యికి కాలుకి కాదు అని ఆమె అనగానే చాలే ఆపు అని అనేసి అయినా ఒంటి చేత్తో కాఫీ తేవడం అవసరమా నన్ను లేపుండొచ్చుగా అన్నాడు అతని కళ్ళల్లోకి చూస్తూ. ఎంతసేపని నా కోసం మేల్కొని ఉంటావు ఆకాష్ అని అంది. ఆమె మాటలతో చిన్నగా నవ్వి జీవితాంతం అన్నాడు. అతని మాటల్లో మునిగిపోతూ ఉండగానే జరిగింది గుర్తుకు రాగా ఇంతకీ పృథ్వీ సంగతి ఏమైంది అతను అనబోయి ఆకాష్ ఇచ్చిన సీరియస్ లుక్ ని గమనించి గొంతు సరిచేసుకుని వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగింది. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.